ఈ వెరికోస్ వీన్స్ అనేది ఎందుకు వస్తుంది? ముఖ్యంగా ఇంకా విదేశాల్లో ఎక్కువ మందికి వెరికోస్ వీన్స్ సమస్య ఎక్కువతో బాధపడుతుందని తెలుస్తున్నది. భారత్లో మోస్ట్లీ 10-15% ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ ఉంటుంది వెరికోస్ వీన్స్ సమస్య. దీనికి గల కారణాలు ఏంటి కొద్దిగా వివరిస్తారా? వారికోజ్ వెయిన్స్ అనే సమస్య ప్రధానంగా హెరిడిటరీ, అంటే వంశపారంపర్యంగా వచ్చే సమస్య. ఎలాగైతే బీపీ షుగర్ వస్తుంది, ఇది కూడా అలానే వస్తుంది. కాకపోతే ఈ వారికోజ్ వెయిన్ సమస్య రావడానికి మెయిన్గా ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరగడానికి కారణం ఏంటంటే అధిక బరువు, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇవి రెండు మెయిన్ కారణాలు. ఇప్పుడు మన తాత ముత్తాతల్లో వారికోజ్ వెయిన్ సమస్య ఎందుకు రాలేదు ఎక్కువ, ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు అప్పట్లో పొలాల్లో పనిచేసేవాళ్ళు, కొండల గుట్టలు ఎక్కి దిగేవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఏమైపోతుంది, ఆ ఫిజికల్ యాక్టివిటీ బాగా తక్కువ అయిపోతుంది. మనకి ఏది చూసినా ఇన్స్టా, స్విగ్గీ, ర్యాపిడోస్, మొబైల్ బ్యాంకింగ్, మొబైల్లోనే కరెంట్ బిల్లు కట్టుకోవడాలు. అంటే ఒక మనిషి చేయాల్సినంత పని కూడా ఆ మనిషి చేయకపోవడం వల్ల. ఒకప్పుడు నేను ఒక బస్సు ఎక్కాలంటే ఏం చేసేవాళ్ళం, బస్ స్టాప్ వరకు అన్నా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బస్సు ఎక్కేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, ఇంటి దగ్గరకే క్యాబ్ వచ్చి మనం డైరెక్ట్ తీసుకెళ్ళి బస్ స్టాప్ డ్రాప్ చేయొచ్చు, లేదా ఆ పర్టికులర్ డెస్టినేషన్ డైరెక్ట్ గా మీరు వెళ్ళిపోవచ్చు. అంటే మీరు నడవాల్సిన అవసరాన్నే పూర్తిగా తీసేశారు. ఇది మన దగ్గర ఇప్పుడు వచ్చింది. యూకే, యుఎస్, ఫారిన్ కంట్రీస్ లో ఇంకా ఎక్కువగా ఉంది. దానివల్ల అక్కడ ఒబిసిటీ అనేది కూడా చాలా ఎక్కువ. అక్కడ రెండు రకాల వ్యక్తులను చూస్తాం, అయితే మరీ ఫిట్ గా ఉంటారు, లేదా అసలు ఫిట్ గా ఉండరు. ఫిట్ గా ఉండకుండా ఉండే వ్యక్తులే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే వాళ్ళలో అందుకే మనకంటే కొంచెం వారికోజ్ వెయిన్స్ ఇష్యూస్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ దేర్ ఓవర్ వెయిట్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీరు అడిగారు ఇంకోటి, స్త్రీలలో మన దగ్గర ఎందుకు ఎక్కువ వస్తుంది డాక్టర్ గారు? స్త్రీ యూజువల్గా ఇండియన్ ఫీమేల్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇవన్నీ ఎక్కడ అబ్జర్వ్ చేస్తారంటే ప్రెగ్నెన్సీ టైంలో పొట్ట పెద్దగా ఉండడం వల్ల ఆ ప్రెషర్ కాళ్ళ మీద పడి ఇవి లైట్గా స్టార్ట్ అయ్యి ఏళ్ళ తరబడి పెరుగుకుంటూ వస్తుంది. చాలా మంది ఇంట్లో ఫీమేల్స్ ఎలా ఉన్నారు అంటే దే ఆర్ హౌస్ వైఫ్. మన ఇండియన్ కమ్యూనిటీ కరెక్ట్గా మనం మాట్లాడుకుంటే దాంట్లో ఏంది, వాళ్ళు ఎక్కువ నుంచోనో కూర్చునో పని చేస్తారు ఇంట్లో. ఒక నార్మల్ వ్యక్తి నడవాల్సినంత నడక వాళ్ళకి లేదు. ఇంకోటి, మన అమ్మమ్మతోనో నాయనమ్మతోనో మనం కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మన వైఫ్ చేసే పని బాగా తక్కువ. అంటే వాళ్ళకి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కిచెన్ లో ఉన్న వస్తువులు ఎక్కువ రావడం వల్ల శారీరక శ్రమ అనేది అక్కడ కూడా తక్కువ అయిపోయింది. అంటే వారు పని చేయట్లేదు అనేది కాదు, కానీ ఇట్స్ లెవెల్ ఆఫ్ వర్క్ హ్యాస్ డిక్రీస్డ్. సో ఇవన్నీ జరుగుతుండడం వల్లనే ఈ వ్యాధులు అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.